తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వీరితో మాట్లాడి ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మెరుగైన ఫలితాల కోసం మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ప్రశ్న, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను గురుగారు. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. దేవుడి ఆశీర్వాదాలు కూడా మీకు ఖచ్చితంగా చాలా సంతోషం అండి. ఈ పరిచయం ఇప్పటిది కాదు, వాస్తవానికి 2 ఏళ్ళు అయిపోయింది. కాకపోతే వీడియో 3 years అయిందండి సుమన్ టీవీలో నేను చెప్పడం స్టార్ట్ చేసి. సో ఫస్ట్ నా ఇంటర్వ్యూ గీతాంజలి గారితో స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక ఏడాది చెప్పాను, తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ రాశి ఫలాల నుంచి మిగతా వాటి నుంచి కూడా మళ్ళీ గీతాంజలి గారితో మొదలవుతుంది. ఇక నుంచి ఇది మళ్ళీ ప్రారంభం. మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేసినట్లుగా అనమాట. గురుగారు, ఇక ఏప్రిల్ ప్రతి మాసం ఖచ్చితంగా కోరిక ఉంటుందండి, తెలుసుకోవాలని జాగ్రత్త పడతారు. అందులో భాగంగానే ఇలా ఈ రాశి ఫలితాలు చెప్పడం కూడా. అయితే ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏప్రిల్ 2026? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో ఏప్రిల్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 to మే 15 ఫిక్స్డ్ అండి. సూర్యుడు మేషరాశిలో ఉంటాడు, ఉచ్చ స్థానంలో ఉంటాడు. సూర్యుడు అంటే తండ్రి కారకుడు, గవర్నమెంట్ కారకుడు, ఆరోగ్య కారకుడు. అలాగే ఎవరైనా ఉన్నారంటే సూర్యుడు ఏప్రిల్ 15 to మే 15 ఎవరు పుట్టినా కూడా రవి ఉచ్చలో ఉంటారు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడం కానీ, అయితే వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్లో ఉండడం కానీ, లేదంటే గవర్నమెంట్ నుంచి హెల్ప్ పొందడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ నెల ఎవరు పుట్టినా కూడా ఆరోగ్యరీత్యా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు ఈ నెలలు కూడా. రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. బుధుడు మటుకు ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటాడండి. ఎందుకంటే 10/4/2026 నుంచి బుధుడు నీచ స్థానంలోకి వస్తున్నాడు మీన రాశిలోకి. సో బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, అలాగే మిత్రులకి కారకుడు, అలాగే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ అవన్నిటి కారకుడు, స్పెక్యులేషన్ కారకుడు, ఇవన్నిటికి కారకత్వం అనమాట. సో అతను ఈ నెలలు నీచలో ఉంటాడు కాబట్టి స్పెక్యులేషన్స్ అలాంటివన్నిటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్పెక్యులేషన్ జోలికి వెళ్ళినా చాలా ప్రాబ్లం అవుతుంది, ఏ రాశి వాళ్ళైనా సరే. బుధుడు మెయిన్ కారకుడే మనకి ఇది కాబట్టి అతను నీచలో ఉంటాడు కాబట్టి ఈ నెలలు కొంచెం జాగ్రత్త. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజ్ చూడండి, యుద్ధ వాతావరణం ఏదైనా ఉన్నాయండి, అనవసరంగా దాని యొక్క ఇంపాక్ట్ నడుస్తున్నాను. సో 10 ఏప్రిల్ నుంచి వచ్చినప్పుడు ఇంకో 20 రోజుల పాటు ఇంకా అంటే ఏప్రిల్ నెల అంతా కూడా స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోవడం అని, ఈ గోల్డ్ ధర పెరగడం లేదా తగ్గడం, మళ్ళీ సిల్వర్ ధర పెరగడం లేదా తగ్గడం, అనిశ్చితి అనేది ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్లో. ఫైనాన్షియల్గా అన్నీ కూడా అనిశ్చితి ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 19/4/2026 నుంచి వృషభ రాశి అంటే ఓన్ రాశి అనమాట, వృషభ రాశి, ఆ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నెలలు కూడా అక్కడే ఉంటాడు. ఇవి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఏప్రిల్ నెలలో ఈ స్థానాల్లో ఉంటాయండి. గురుగారు, మిథున రాశి వారి జాతక ఫలితాలు ఈ ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉన్నాయండి? మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మిథున రాశిలోకి వస్తుంది. వీరికి తీసుకుంటే ఏంటంటే ముఖ్యంగా గురువు అనేవాడు స్వస్థానం కాదు, గురువు అనేవాడు రాశిలో ఉన్నాడు, మిథున రాశిలో ఉన్నాడు. సో మిశ్రమంగా ఉన్నట్టు అందరూ అనుకుంటారు, అంటే గురుబలం తక్కువగా ఉంది, లేకపోతే దైవబలం తక్కువగా ఉంది. దైవబలం గురుబలం తక్కువగా ఉండడం అంటూ ఏముండదండి. గురువు అనేవాడు దేవుడు, ఎక్సలెంట్గా ఉంటాడు ఎవరికైనా ప్రపంచం. చూస్తాం కదండి ఆ తారతమ్యం చూడడం అంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే భక్తి ఇవన్నీ ఉన్నా కూడా ప్రస్తుతం ఏంటంటే కొంచెం పోన్లే తర్వాత చూద్దాం, ఈ రోజు ఉద్యోగానికి వెళ్ళాలి, ఇంటర్వ్యూ ఎల్లుండి వెళ్దాంలే, కొంచెం లేజినెస్ పెరగడం, బద్ధకం పెరగడం, పోస్ట్ పోన్ చేయడం, ఒకసారి వెళ్ళంగానే వెంటనే పని జరగకపోతే ఇంకా దాన్ని వదిలేయడం. అంటే గురుబలం లేనప్పుడు ప్రస్తుతం మనకి ఇలా ఉంటుంది అన్నమాట. గురుబలం ఉన్నప్పుడు మనంతటి మనమే యాక్టివ్గా ఉండి మనం ఫాస్ట్గా వెళ్తాం, వెళ్ళకపోయినా కూడా పని అవుతుంది. ఇప్పుడు ఏంటంటే గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి మరి మనం ఏమనుకున్నాం, 2, 5, 7, 9, 11 అనుకున్నాం. కానీ ఇది రాశి అంటే ఫస్ట్ దాంట్లో ఉన్నాడు కాబట్టి మిశ్రమంగా ఉన్నట్టు అన్నమాట. అని చెప్పి అతను హెల్ప్ చేయకుండా అలా చెప్పి చేస్తాడు. మీరు బాగా హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలన్నమాట. హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేయకపోవడం, బద్దగా ఉండడం, పోస్ట్ పోన్ చేయడం, సర్లే చూద్దాంలే ఎక్కడ పోతారులే అనడం, ఇలాంటివి అనమాట. సో దాంతో పనులన్నీ ఆలస్యంగా అయిపోతుంటాయి మిథున రాశి వారు. కానీ శని మటుకు అక్కడ చాలా బాగున్నాడు దశమ స్థానంలో. సో వృత్తి ప్రవృత్తి వాళ్ళకి చాలా బాగుంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్ ఉండడం, బాస్ నుంచి మన్నన పొందడం, అలాగే మనకి ఫారెన్ వెళ్ళడం, ఫారెన్ టూర్స్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఉండడం. అలాగే విద్యార్థులు కూడా సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గురువు జ్ఞానానికి కారకుడు కాబట్టి
అలాగే మిథున రాశికి అధిపతులు కూడా బుధుడు అండి. బుధుడు అంటేనే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, వ్యాపారానికి కారకుడు, స్నేహితులకు కారకుడు. అలాగే బుధుడు కలర్ వచ్చేసి కూడా మనకి గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్ కలర్ అంటేనే మనకి మొత్తం నేచర్ అంతా గ్రీన్ కలర్ కదా. ఇంత తీస్తున్నారు, గ్రీన్ మ్యాట్ మీద తీస్తున్నారు చూడండి, రెడ్ మ్యాట్ మీద తీయచ్చు కదా. సో గ్రీన్ మ్యాట్ అంటే మీకు నేచర్కి అదొక్కటే సెట్ అవుతుందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే మిథున రాశి వాళ్ళు మమైకం అయిపోగలరు అన్నమాట ప్రజలతోటి, నేచర్ తోటి ఉన్నారు కాబట్టి. సో వాళ్ళు ఆల్రెడీ డిఎన్ఏ వాళ్ళకి అలా ఉంటుంది. సో అందుకే వాళ్ళు క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ బాగా ఉండడం, తెలివితేటలు, జ్ఞాపశక్తి ఎక్కువగా ఉండడం, వ్యాపారానికి బెస్ట్ కూడా రాసి మిథున రాశి అండి. అలాగా. అలాగే కొంతమందికి ట్విన్స్ కూడా పుడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా మిథున రాశి వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఆ ట్విన్స్ అంటే బుధుడు మెయిన్గా ఆ గ్రహం అనమాట, ట్విన్స్ పుట్టేందుకు అవకాశం గ్రహం కూడా అన్నమాట. సో అలా పుడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏంటంటే శని బాగున్నాడు మెయిన్గా. అలాగే రాహుకేతులు కూడా బాగానే ఉన్నారు తృతీయ భాగ్యస్థానంలో. సో ఆరోగ్యం, ఆయుష్ బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళ చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఓన్లీ గురువు ఒక్కడే వీక్గా ఉన్నట్టు. అయినా కూడా మనకి 19వ తారీఖు నుంచి శుక్రుడు స్వస్థానంలోకి వస్తాడండి. సో మిథున రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు స్వస్థానంలో ఉంటాడు. సో 20 రోజులు ఉంటాడు. సో ఆ సమయంలో మనకి ఆర్థికంగా చాలా బాగుంటుంది, డబ్బులు బాగా వస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఒక శుభకార్యాలు మటుకు కొంచెం టైం పడుతుంది, ఇప్పుడు సమయం కాదు. అంటే వాళ్ళకి జూన్ 2వ తారీఖు వస్తే కనుక వాళ్ళకి అప్పుడు ద్వితీయ స్థానంలోకి వస్తాడు గురువు. అప్పటి నుంచి వాళ్ళందరికీ శుభకార్యాలు. ప్రస్తుతం మటుకు ఈ 2 నెలలు ఆగాలి. సో అంటే ఇప్పటి నుంచి మనం అంతే అండి. సో ఇప్పటి నుంచే మనం జాతకం చూపించడం, ఆ జ్యోతిష్కుడు మనకు చెప్పిన పరిహారాలు ఏమన్నా అవన్నీ చేసుకున్నారనుకోండి, అప్పుడు జూన్ 1వ తారీఖు నుంచి మీరు స్టార్ట్ చేస్తే కనుక వివాహ విషయంలో తప్పకుండా అవుతాయి అన్నమాట. అప్పుడు కలిసి వస్తాయి. అంటే ఇందాక అన్నారు గురుబలం కాస్త తక్కువగా ఉంది వీరికి, మరి గురుబలం పెరగడానికి ఏమన్నా చేసుకోవాలి? మన గురుబలం పెరగడానికి మెయిన్ ఏంటంటే సేమ్ అండి, మేధా దక్షిణామూర్తిని అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వాళ్ళ యొక్క మెయిన్గా వాళ్ళ టెంపుల్స్కి వెళ్ళడం. అంటే మెయిన్గా దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం, అలాగే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదివితే చాలా మంచిది. ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ఆయనకి మెయిన్గా ఏంటంటే అభిషేకం కానీ అర్చన కానీ చేయించడం, అలా ఆయన పారాయణ ఉంటుంది, అవి చేస్తే కూడా చాలా మంచిది. ఇంకా మనకి అయ్యో ఇంకా గురుబలం లేదు, తక్కువగా ఉంది, ఈ వివాహ విషయంలో పనులు అవ్వట్లేదు, అలాగే సంతానం విషయంలో పనులు అవ్వట్లేదు, ఉద్యోగం విషయంలో పనులు అవ్వట్లేదు అన్నమాట, ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు 1 కేజీ ఒక 1000 రూపాయల వర్త్ బంగారం ఐటమ్ దానం ఇస్తాను, దోషం మొత్తం పోతుందన్నమాట. సో అది ఖచ్చితంగా చేయాలి. లేదు ఇంకా కొంచెం ఇదిగా ఉంటే ఈ 2 నెలలే కదండి, ఏప్రిల్ మే నెలలే కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉంటే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఉపవాసం చాలా ఇంపాక్ట్ అన్నమాట. ఎందుకంటే పుట్టిన చిన్న పిల్ల నుంచి పాలు గురించి, అలా పెద్దవాళ్ళకి వచ్చే టిఫిన్, భోజనం అన్ని గురించి ఇవ్వండి. సో అలాంటి ఫుడ్ అనేది నాకు వద్దురా బాబు అని మనం అనుకుంటున్నాం అన్నమాట. సో ఆ గ్రహం కూడా లోపల నుంచి అంటున్నాడు, బాబు వీడి దగ్గర వద్దు, వదిలేద్దాం, వీడు నా గురించి అనవసరంగా ఉపవాసం ఉంటాడని చెప్పి వాళ్ళు మంచిదే ప్రసరింపజేస్తారు. సో మీకు పని అవుతుంది. సో ఉపవాసం అనేది అల్టిమేట్ అండి. ఏ గ్రహం అయితే బాగాలేదు మన జాతకంలో ఆ రోజు ఉపవాసం ఉండేది బెస్ట్. సెకండ్ దేవుడు, థర్డ్ జపాలు, ఫోర్త్ స్టోన్, ఫిఫ్త్ అలా అనమాట. మొత్తం ఒక 8 రకాల పరిహారాలు కూడా అనమాట. సో మనకి ప్రతి గురువారం ఉపవాసం ఉంటే కూడా మీకు అన్ని విధాలు మంచి. హెల్త్ పరంగా ఎలా ఉంటుంది? హెల్త్ పరంగా ఏంటంటే మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని అనేవాడు బాగున్నాడు. శని మెయిన్ ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు కూడా. సో బుధుడికి శని మిత్రుడే అనమాట. సో శని కూడా వెళ్ళి మీన రాశిలో గురువు యొక్క ఫ్రెండ్లీ హౌస్లో ఉన్నాడు. సో 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. మొత్తంగా వీరు పరిహారం అయితే మనకి మెయిన్ గురువు రిలేటెడ్ పరిహారం చేసుకుంటే చాలు, ఆ దత్తాత్రేయ స్వామి పట్టుకుంటే సరిపోతుంది. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదండి ద్వాదశ రాశుల జాతక ఫలితాలు. అలాగే మీరు పర్సనల్గా గురుగారితో మాట్లాడాలన్న అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. అది ఏ రకమైనటువంటి సమస్య అయినా కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం విషయంలో కొంతమంది వివాహ యోగం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కావచ్చు, ఒకవేళ యోగం కలగాలంటే ఏం చేయాలని, విదేశీ యానాల కోసం కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు, గృహం కోసం చూస్తారు, ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు. ఇలా మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే గురువుగారిని సంప్రదించవచ్చండి. స్క్రీన్ పైన నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, మీరు వాట్సాప్ కాల్ చేయొచ్చు, అలాగే మెసేజ్ అయినా పెట్టండి ముందుగా. మీరు ఆ తర్వాత అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలవచ్చండి. ఎంతోమందికి జాతకంలో పరిహారాలు తెలియజేసి వారి ఉన్నతికి చాలా ప్రోత్సాహం అందించారు గురువుగారు. మరి మీరు కూడా ఈ విధంగా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.